నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లలో ఈరోజు వీరికి జీతాలు, పెన్షన్లు అకౌంట్‌లో జమ అయ్యే తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే నిన్న సాయంత్రం నుంచి ఉద్యోగుల జీతాల బిల్లులలో కదలికైతే వచ్చింది. ఉద్యోగులకు సంబంధించి దాదాపుగా జీతాల బిల్లులు ఆర్‌బీఐ ఈకుబేరుకైతే చేరుకోవడం జరిగింది. అయితే పెన్షన్ బిల్లుల విషయంలో కొన్ని సమస్యలైతే ఏర్పడ్డాయి. పెన్షన్ బిల్లులు రిటర్న్ టు డీడీఓ అనైతే చూపించడం జరిగింది. దీనికి కారణం ఆర్థిక నిబంధనల కోడ్ ఫినాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1లోని ఆర్టికల్ 39 అండ్ 50 ప్రకారంగానైతే తెలుస్తోంది. ఈ 2 ఆర్టికల్‌ను పరిశీలించి మళ్ళీ ఈ బిల్లులను సరిచేయగా అవి యథావిధిగా ఆర్‌బీఐ ఈకుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగిందనమాట. ప్రస్తుతం ఉద్యోగుల జీతాల బిల్లులు, అలాగే పెన్షనర్ల బిల్లులు కూడా ఇప్పుడు దాదాపుగా అన్నీ ఈకుబేర్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని పరిశీలించినట్లయితే నిన్న అర్ధరాత్రి సమయం నుంచి బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈరోజు ఉదయం కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవుతాయి. బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన అన్న బిల్లులన్నీ కూడా జీతాలు, పెన్షన్లు అయితే అకౌంట్‌లో జమ అయ్యే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈరోజు ఉదయం 10 గంటల సమయానికి ఎక్కువ శాతంగా బిల్లులు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, అలాగే జీతాలు, పెన్షన్లుగా జమ కావటం అయితే జరిగే అవకాశం ఉంది. సో, నిన్నటి రోజున మనం చూసుకున్నట్లయితే ఎస్‌బీఐ నుంచి అండి. సో, దాదాపుగా అన్ని బ్యాంకులు కూడా యాన్యువల్ సంబంధించి డ్యూ టు యాన్యువల్ మెయింటెనెన్స్ అని ఈ విధంగా ఇన్‌కన్వీనియన్స్ వి అపాలజీ ఫర్ ద ఇన్‌కన్వీనియన్స్ కేస్డ్ అంటే పని చేయలేదన్నమాట. ఇకపోతే ఏప్రిల్ 1న నిన్న నిర్వహించినటువంటి ఆర్‌బీఐ బాండ్ల వేలంలో ఏపీకి 4,548 కోట్ల రూపాయలకైతే ఇంటెండ్ పెట్టింది. సో, ఈ నిధులు ఏప్రిల్ 2న ఖజానాలోకైతే జమ కానున్నాయి. అంటే ఈ రోజునైతే ఏప్రిల్ 2వ తేదీ మన యొక్క ఏపీ ఖజానాకైతే నిధులు రాక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేసింది. కాబట్టి ఏప్రిల్ 2 ఈరోజు జీతాలు, పెన్షన్లు అధిక శాతంలో ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇదొక బిల్లు. పోలీసు మరియు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వారి యొక్క బిల్లు అయితే ఏవైతే ఈకుబేర్‌లో ఉన్నాయో, సో, వాటికి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడం వెంటనే అవైతే ఖాతాలో జమ అవుతాయి. సో, అందరికంటే ముందుగా ఈసారి పోలీస్ మరియు జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ వారికి బిల్లులైతే ఆర్‌బీఐ ఈకుబేర్‌కి చేరుకోవడం జరిగిందనమాట. సో, పెన్షనర్స్ బిల్లులో ప్రాబ్లమ్ అయితే ఇదే చూపించిందనమాట. సో, బిల్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి బిల్ రిటర్న్ టు డీడీఓ యాజ్ పర్ ఆర్టికల్ నెంబర్ 39 అండ్ 50 ఆఫ్ ఏపీ ఫినాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 అని చెప్పేసి. సో, ఇటువంటి సీతమ్మధార ట్రెజరీ బిల్లు రిటర్న్ అయితే వచ్చింది. ఇది సీతమ్మధార బిల్లు. సో, యాజ్ పర్ మార్చ్ ఓవర్ న్యూ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టెడ్ అన్యూజువల్లీ న్యూ నెంబర్ రావాలి, బట్ రిటర్న్ టు అగైన్ సేమ్ ప్రాసెస్ టు రిపీట్ ఆఫీస్ పీపుల్. సో, మళ్ళీ ఇవన్నీ కూడా ఈక్యుబేర్‌కు చేరుకోవడం జరిగిందనమాట. సో, పెన్షన్ బిల్లులన్నీ ఏపీ ఫినాన్షియల్ కోడ్ 1 ఆర్టికల్ 39, 50 ప్రకారంగా తిరిగి సమర్పించమని సీఎఫ్ఎంఎస్ వారు ట్రెజరీలకు తిప్పి పంపారు. సబ్ ట్రెజరీ అధికారులు మళ్ళా బిల్లులు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగిసిన సందర్భంగా కేటాయించిన బడ్జెట్ గతించినది. సో, ఇక 5థ్ ఆర్ 6థ్‌కు మేబీ క్రెడిట్ అవుతాయనైతే అంటున్నారు. పూర్తి స్థాయిలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఎంప్లాయీస్ బిల్స్ మూవింగ్ టు ఈకుబేర్, పెన్షన్ బిల్స్ ఇంకా అగమ్యగోచరం అంటున్నారు. సాలరీ బిల్స్ బ్యాచ్ నెంబర్స్ అలాటెడ్, పెన్షన్ బిల్స్ ఈకుబేర్‌కి అయితే చేరుకోవడం జరిగిందండి. ఇది మనకు ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్ అనమాట. సో, 2వ తేదీ ఉదయం 6:30 అయితే సో, ముందు
పెన్షన్ల బిల్లులు అగమ్యగోచరంగా ఉండేది. కానీ ఇప్పుడు మనకు ఈ అప్డేట్ ప్రకారంగా ఉద్యోగుల సాలరీ బిల్లు, బ్యాచ్ నంబర్స్ అలాట్ అయ్యాయి. పెన్షనర్స్ యొక్క పెన్షన్ బిల్లులు ఈ కుబేర్‌లో అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు, ఒక పోల్ కండక్ట్ చేయగా ఎక్కువ శాతంలో బిల్లులన్నీ ఈ కుబేర్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగింది. ఇది ఒక బిల్ అండి. పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ కుబేర్ అని చెప్పేసి ఇది రాజోలు ట్రెజరీ టీచర్స్ సాలరీ బిల్ అన్నమాట. మరొక బిల్లు చూసుకోవచ్చు. ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ కుబేర్ అని అయితే చూపిస్తుంది. ఇది వైజాగ్ సీతమ్మధార బిల్ అన్నమాట. ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ అనైతే చూపిస్తుంది. మన జీతాల బిల్లులలో కదలిక. ఈ కుబేర్‌కి చేరిన కొన్ని బిల్లులు. ఇప్పటివరకు 28వ తేదీ వరకు అప్రూవల్ అయిన బిల్లులన్నీ కూడా ఏవైతే ఎస్టీఓ గారి చేత అప్రూవల్ అయిన బిల్లులన్నీ కూడా ఈ కుబేర్‌కి అయితే వెళ్ళాయి. ఇది మరొక బిల్ అండి. పేమెంట్ స్టేటస్ చెక్ చేసినట్లయితే ఈ కుబేర్‌కు చేరిన టీచర్ల మార్చి నెల జీతాల బిల్లులు చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి. అలాగే మరొక బిల్లు పేమెంట్ స్టేటస్ వచ్చేసి పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈ కుబేర్ అంటే ఇది కర్నూలు ఎస్టీఓ పరిధికి సంబంధించిందండి. అలాగే విజయనగరం డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా బిల్లులన్నీ ఈ కుబేర్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగింది. మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయగా ఆర్‌బీఐ ఈ కుబేర్ అని అయితే చూపిస్తోంది. ఇక డీఆర్ అరియర్ పరిస్థితి అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. ఇక మరొక బిల్లు జీతాల బిల్లులు చెక్ చేసినట్లయితే ఆర్‌బీఐ ఈ కుబేర్ అని అయితే చూపిస్తుందన్నమాట. ఈ విధంగా ఇది చిత్తూరు ఎస్టీఓ పరిధికి సంబంధించిన బిల్లు. ఇది కాకినాడ సంబంధించిన బిల్ అండి. ఇది వచ్చేసి చీరాల బిల్ వచ్చేసి ఈ కుబేర్ స్టేజ్‌లో అయితే ఉంది. విశాఖపట్నం బిల్లు అయితే ఈ కుబేర్ స్టేజ్‌లో అయితే ఉంది. కడప పెన్షన్ ఈ కుబేర్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగింది. సో, ఈ విధంగా బిల్లులన్నీ కూడా వాకాడు ట్రెజరీ పరిధిలో తిరుపతి డిస్ట్రిక్ట్ పెన్షన్ ఈ కుబేర్‌కి అయితే చేరుకోవడం జరిగిందనమాట. సో, పెన్షనర్ల బిల్లులన్నీ కూడా దాదాపుగా ఈ కుబేర్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. ఈ కర్నూలు ఎస్టీఓ పెన్షన్ బిల్లులు ఈ కుబేర్‌లోకి అయితే చేరుకోవడం జరిగింది. పాలకొండ ఎస్టీఓ పరిధిలో ఈ కుబేర్, విజయవాడ బిల్లు ఈ కుబేర్, జెడ్పీహెచ్ఎస్ స్కూల్ బిల్లు స్టేటస్ వచ్చేసి పేమెంట్ ఈ కుబేర్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగింది. ఇక ఎంపీడీఓ సాలరీ స్టేటస్ కూడా ఈ కుబేర్ స్టేజ్‌లోకి అయితే వెళ్ళింది. ఇకపోతే జెడ్పీహెచ్ఎస్ గుంతపల్లి ఈ కుబేర్. సో, కొన్ని సాలరీ బిల్లులు ఇనిషియల్‌గా బ్యాచ్ నంబర్ 0తో అయితే అలాట్ అవ్వడం జరిగింది. తర్వాత చెక్ చేయగా ఫుల్ బ్యాచ్ నంబర్ అలాట్ అయింది. సో, ఈ బిల్లు మనకి ఈరోజు ఉదయం 10 గంటల సమయానికైతే జమ కావటం జరుగుతుంది. సో, 2వ తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లాలు ట్రెజరీల లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నర్సన్నపేట, పాలకొండ, పలాస, పొందూరు, రాజం. సో, ఈ విధంగా మన విశాఖపట్నం జిల్లా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా. సో, ఈ ఏటీఓ, ఎస్టీఓ, డీటీఓలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులలో కదలిక రావటం జరిగిందనమాట. సో, ఈరోజు 10 గంటల సమయానికి మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రాబోతోంది. అంటే జీతాలు మరియు పెన్షన్లు భారీ స్థాయిలో జమ కాబోతున్నాయన్నమాట. సో, అందరూ కూడా మీ పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్‌లో గానీ, అలాగే ఎస్ఎంఎస్ రూపంలో గానీ మీకైతే రావటం జరుగుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా సమాచారము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మార్చి నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.